కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకుల సమస్యలు సందేహాలను నివృత్తి చేయడానికి ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు డాక్టర్ ఈర్పుగంటి పద్మజారాణి గారు మనతో ఉన్నారు. వారి ద్వారా అనేక విశేషాలు తెలుసుకుందాం. పద్మజ గారు నమస్కారం అండి. నమస్కారం. న్యూమరాలజీ ప్రకారం తులారాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? తులారాశి వాళ్ళ లక్షణాలు తెలుసుకునే ముందు ఆ రాశికి అధిపతిగా మనం శుక్రుడిని చెప్పుకుంటామండి. శుక్రుడికి సంబంధించిన సమస్త లక్షణాలు కూడా ఈ రాశి వాళ్ళకు ఉంటాయండి. అంటే వీళ్ళు ఏ విషయంలోనే చాలా హ్యాపీగా ఉండాలని, సంతృప్తిగా ఉండడం కోసం ఎలాంటి ఖర్చుకైనా వెనకాడరు. చాలా బ్యాలెన్స్డ్, అంటే న్యాయ అన్యాయాల విచక్షణ జ్ఞానము, ఏది ధర్మం ఏది ధర్మం అని చెప్పడము ఈ వీళ్ళ యొక్క ప్రత్యేకమైన లక్షణంగా చెప్పొచ్చు. అందరితోనూ కలుపుకొలతనంగా ఉంటారు. స్నేహశీలత చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువగా ఖర్చు పెడతారు. వాళ్ళకి నచ్చిన వాటి కోసం ఖర్చుకి ఎంత మాత్రమో వెనకాడరు. చాలా చక్కటి పరిజ్ఞానం కూడా ఉంటుంది. అన్ని శాస్త్రాల మీద కూడా మంచి పరిజ్ఞానం వీళ్ళకు ఉంటుంది. ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు. ఓకే అండి. మరి తులారాశిలో పుట్టిన స్త్రీల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మరి వైవాహిక జీవితం భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? తులారాశిలో పుట్టిన స్త్రీలు సాధారణంగా అన్ని రాశులు ఒక ఎత్తు అయితే తులారాశిలో పుట్టిన స్త్రీలు చాలా అందంగా ఉంటారు. అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మనుషుల్ని చూడంగానే వాళ్ళల్లో భావుకత, అందం అన్ని ఉట్టిపడుతూ ఉంటాయి. ఇలాంటి విషయాన్నైనా చాలా నేర్పుగా అవలీలగా చేయగలుగుతారు. భార్యగా, అలాగే కూతురుగా ఉన్నప్పుడు కానీ, భార్యగా ఉన్నప్పుడు కానీ, సంఘంలో స్త్రీగా ఉన్నప్పుడు కానీ తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుంటారు. తన జీవిత భాగస్వామితో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ఆనందం కలిగించడానికి వీళ్ళు ఎంతో చక్కటి జీవితాన్ని వీళ్ళు పెంపొందించుకోవడమే కాకుండా భర్తకు కూడా తగిన ఇల్లాలుగా వీళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. మరి ఈ రాశి వారికి నప్పే రంగులు ఏంటంటారు? నప్పే రంగులు తులారాశి వాళ్ళకి సాధారణంగా నప్పే రంగులుగా మనం తీసుకునేది గులాబీ తీసుకోవచ్చు, పింక్, గ్రీన్, బ్లూ, ఈ 3 కలర్స్. వీటిలో లైట్ కలర్స్ ఇవి కూడా తీసుకోవచ్చు. అంటే సాధారణంగా ఆదివారం నుంచి శనివారం దాకా చాలా మంది ఒక రోజు ఒక రకమైన కలర్ వాడడం అనేది మనం చూస్తూ ఉంటాము. అయితే ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళని తీసుకున్నట్లయితే వీళ్ళకి బాగా పడే రంగులుగా గులాబీ, లైట్ గులాబీ, బేబీ పింక్ అని రకరకాలుగా ఉంటాయి గులాబీలో. అలాగే పింక్ తో పాటుగా నీళ్ళల్లో కూడా డిఫరెంట్ షేడ్స్ కూడా వీళ్ళకి నప్పుతాయి. ఇక మన కార్యక్రమానికి చాలా మంది కాలర్స్ రెడీగా ఉన్నారు. ముందుగా మొదటి కాల్. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. వెంకన్న గారు. వెంకన్నేనండి? ఓకే, మరి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే ఓకే, మీ జన్మ వివరాలు తెలియదు. ఓకే, మరి మీ పేరు బలం పైన చెప్తారు. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? వ్యవసాయం చేస్తున్నారు. ఓకే, మరి ఇక మీరు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఓకే 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 అండి, మీ పూర్తి భవిష్యత్తు గురించి పద్మజ గారు తెలియజేస్తారు. ప్రస్తుతం నడుస్తున్న సమయాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే మీకు అన్ని రకాలుగా కూడా కొంచెం అనానుకూలత కాలమే. ఇప్పుడే కాదంటే దాదాపుగా ఒక 2 ఏళ్ళు బట్టి కూడా వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఇంకా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. వీటి యొక్క ప్రభావం తగ్గడానికి కనీసం ఒక 1.5 పాటు ఇబ్బందులు ఇలాగే ఉంటాయి. అంటే ఏం చేసినా కలిసి రాకపోవడం, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండడము, కుటుంబంలో కూడా మన మాటకి అంతగా విలువ లేకపోవడము, మనం ఒకటంటే అవతలకి ఇంకో రకమైన భావంగా వినపడడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రకమైన అన్ని రకాలైన ఇబ్బందులను దాటడానికి కొన్ని చిన్న చిన్న పరిష్కారాలు మేము సూచించడం జరుగుతుందండి. ఆ రకంగా మీరు చేసినట్లయితే మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. అందులో మొట్టమొదటిగా శుక్రవారం మీ దరిదాపుల్లో ఏమన్నా హనుమంతుడి గుడి ఉంటే హనుమంతుడి గుడికి వెళ్ళడం అనేది చాలా మొట్టమొదటి పరిష్కారంగా చెప్తున్నాం అండి. ఒకవేళ హనుమంతుడి గుడి లేనట్లయితే మీకు దరిదాపుల్లో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళండి, అది చాలా బాగుంటుంది. ఏ రకమైన రత్నాలు మీరు ధరించాల్సిన అవసరం లేదు. అయితే గాబరా అనేది మీ యొక్క జాతక ప్రకారం చాలా ఎక్కువ కనబడుతుంది. మీ యొక్క వీక్ పాయింట్ అండి, అంటే బలహీనతగా చెప్పొచ్చు. దేని గురించి మీరు ఆందోళన పడక్కర్లేదు. అంటే నడుస్తున్న సమయం ప్రకారం ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల ఏ వ్యక్తికైనా కొంత టెన్షన్ అనేది ఉండడం సహజమే అవ్వచ్చు. కానీ మీ జాతక ప్రకారం మీకు అందరికంటే బిట్ ఎక్కువే కనబడుతుంది. ఏ ఆందోళన పడక్కర్లేదు. మీరు ఏదైనా కష్టపడి గట్టిగా సాధించగలిగిన బలం కూడా దేవుడు మీకు ఇచ్చాడు. తప్పనిసరిగా మీరు ఆశించినట్టుగా లైఫ్ 1.5 year తర్వాత ఉంటుంది. ఈ లోపల చిన్న చిన్న పరిష్కారాలు చేయండి, అన్ని విధాలు మీకు బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి. నమస్తే మేడం, మా బాబు డేట్ ఆఫ్ బర్త్ 29/11/1989 అని. ఓకే, 1989. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలండి. ఓకే, 12 గంటల 15 నిమిషాలకి మధ్యాహ్నం. ఎక్కడ జన్మించారండి బాబు? ఇక్కడ హైదరాబాద్ లోనే.
ఓకే, మరి బాబు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ గురించి మేడం యూకేలో ఎంఎస్ చేశాడు. ఓకే, కానీ అది సక్సెస్ కాలేదు. అసలు ఏంటి నెక్స్ట్ అనేసి. ఓకే, ప్రస్తుతం బాబు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? ఇక్కడే ఉన్నానండి. ఓకే అండి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించట్లేదు అంటున్నారు, అంతేనా? అంటే బాబుకి మళ్ళీ ఎంఎస్ చేసే అవకాశం ఉందా లేకపోతే? ఓకే, ఎంఎస్ చేసే అవకాశం ఉందా లేదో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, మీ బాబు భవిష్యత్తు గురించి పూర్తి డీటెయిల్స్ పద్మజ గారు తెలియజేస్తారు. తప్పనిసరిగా అమ్మా ఇతనికి అంటే ఫ్యూచర్ లో మళ్ళీ అదే ఎడ్యుకేషన్ ని ఎంఎస్ అనేది చేయడం అవుతుందో లేదా అన్నది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. అయితే ప్రస్తుతం నడుస్తున్న గ్రాస్థితి తీసుకున్నట్లయితే ఎప్పుడైతే ఏల్నాట్స్ అని వాటి యొక్క ఇది ఉంటాయో ప్రభావాలు, వాటి వల్ల ఎవరైనా సరే ఏదైనా చదువుకుందాం అనుకున్నా ఏదైనా ఖర్చు పెట్టినా కూడా అది స్టార్టింగ్ లో అంత మంచి ప్రభావం కొన్ని జాతకాలకి ఇవ్వదమ్మా. అలాగే మీ వాడు కూడా కొన్ని రకాల ఇబ్బందులు లాస్ట్ నవంబర్ నుంచి మొదలయ్యాయి. అయినప్పటికీ కూడా మళ్ళీ అతన్ని చదివించాలంటే కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారంగానే దీన్ని చెప్పొచ్చు. తప్పనిసరిగా ఇతనికి నవంబర్ 19 దాటిన తర్వాత మళ్ళీ అతనికి హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళే అవకాశం ఉంది. అతను అనుకుంది చదువుకునే అవకాశం కూడా ఉంది. ఈ లోపల అతనికి మానసికంగా డిప్రెషన్ గానీ గందరగోళంగా గానీ ఉండకుండా కొంచెం దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు పఠించడము, అలాగే ప్రతి శుక్రవారం కూడా దుర్గామ్మవారి గుడి ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి 20 శుక్రవారాలు కంప్లీట్ చేయడం అనేది చాలా ముఖ్యం. చేతి ఒకవేళ ఏదన్నా గోమేధికాలు అలాంటి ఉన్నట్టయితే తీసేయడం అన్ని విధాలా మంచిది. అలాగే అతను ఉండే రూముకు కానీ ఆ ఇంటికి కానీ ఆగ్నేయ దోషం అనేది లేకుండా కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆ రకమైన ఇబ్బందులు ధనం ఏది కూడా మీకు వృధా కాకుండా అన్ని విధాలా బాగుంటుంది. అతను ఆశించిన చదువు మళ్ళీ నవంబర్ తర్వాత చదివే అవకాశాలు బలంగా ఉన్నాయమ్మా. పద్మజ గారు, చిన్న సందేహం అండి. ముఖ్యంగా పండుగ రోజుల్లో పుణ్య దినాల్లో ఉల్లిపాయ తినకూడదు అంటారు. మరి దానివల్ల నేను దోషం ఉందంటారా? అంటే దోషం అని కాదు, కానీ చాలా మందికి అసలు ఉల్లిపాయలో ఉత్తేజాన్ని పెంచే గుణం ఉందంటారు. అంటే ఆ ఉత్తేజం ఎలా పెంచి దాంతో పాటుగా మనం ఎంత నిగ్రహంగా ఉన్నా ఆ నిగ్రహాన్ని సడలించే శక్తి ఉల్లిపాయకు ఉంటుంది. అందుకే కొంతమంది అసలు చాలా మంది అసలు ముందు నుంచే ఉల్లిపాయ తినని వాళ్ళు కూడా ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఏంటంటే పుణ్యదినాలలోనూ పండుగ రోజుల్లోనూ భగవంతుడి దగ్గరగా ఉండాలని దేవుడికి సంబంధించి మన ఉపవాసాలు ఉండడము, దేవుడికి సంబంధించి ప్రార్థనలు చేసుకోవడం జరుగుతున్నప్పుడు మన మనసు కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేవుడి మీద ఉండాలి. అలాంటి సందర్భంలో మనం ఇలాంటి ఉల్లిపాయ కానీ ఏదైనా తిన్నట్లయితే అది ఉత్తేజాన్ని సడలిస్తుంది, నిగ్రహాన్ని కూడా సడలిచ్చి ఉత్తేజాన్ని పెంచుతుంది. కాబట్టి ఆ రకమైన అభిప్రాయంతో ఉల్లిపాయను తినకూడదు అంటారు. పద్మజ గారు, అమావాస్య అంటే చాలా మంది భయపడుతుంటారు. అసలు ఆ రోజు ఏ పనులు చేయరు. అసలు ఎందుకు అమావాస్య అంటే ఎందుకు ఈ భయం ఉంది? అలా అని కాదు, అది కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది దాని అమావాస్యను మంచిగా అనుకునే వాళ్ళు కూడా లేకుండా లేరు. సాధారణంగా అమావాస్య మంచిది కాదు అని ఎందుకంటే అమావాస్య మాత్రమే కాదు, అమావాస్యకి ముందు రోజు అమావాస్యకి వెనక రోజు కూడా అంటే చతుర్దశిని అలాగే అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమిని కూడా లెక్కలో తీసుకుంటే ఇవి అనధ్యాయ దినాలు అంటారు. అంటే ఏంటంటే ఆ రోజు ఏవి ముఖ్యమైన కార్యక్రమాలు అంటే చదువుకు సంబంధించి కానీ ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తే సత్ఫలితాలు ఇవ్వదు అంటారు. కానీ అలాంటి సందర్భంలో అమావాస్య నాడు కనుక మనం ఏదన్నా ప్రాణాయామం కానీ మానసిక వ్యాయామానికి సంబంధించింది కానీ చేసినట్లయితే దానివల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాంటి పనులు చేయొచ్చు. కానీ చదువుకు సంబంధించి కానీ కొత్త విషయాలను కానీ ఆ సందర్భంలో చేసినట్లయితే ఈ అనధ్యాయ దినాల వల్ల ఆశించినంత పాజిటివ్ ఫలితం ఇవ్వదు అని దాని అర్థం అన్నమాట. ఓకే అండి, ఇక నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. కవిత అండి. ఓకే, కవిత గారు, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది అక్టోబర్ 13th 88 అండి. అక్టోబర్ 18th. ఓకే, ఇయర్ చెప్పండి. 88 అండి. 88. ఓకే, టైం చెప్పండి. మార్నింగ్ 8:30 అండి. మార్నింగ్ 8:30. ఎక్కడ జన్మించారండి? అనంతపూర్లో జన్మించారు. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే రీసెంట్లీ మ్యారీడ్ అండి. నా ఫ్యూచర్ ఎలాగో ఉంటుందో తెలుసుకోవాలి. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి? 1 year? 6 months. 6 months మాత్రమే అవుతుంది. భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అంతేనా? అవునండి. ఓకే అండి, తప్పకుండా పద్మజ గారు తెలియజేస్తారు. తప్పనిసరిగా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిని చూసినట్లయితే రేపు నవంబర్ దాకా కొంత మీకు మానసికంగా ఇబ్బందికరంగానే కనబడుతుంది. ఆ నవంబర్ దాటిన దగ్గర నుంచి మీకు గ్రహస్థితితో పాటుగా నడిచే దశలు కూడా మారుతున్నాయి. తప్పనిసరిగా మీ ఫ్యూచర్ చాలా చక్కగా ఉంటుంది, అందులో ఆందోళన పడకర్లా. కానీ మీరు చిన్న చిన్న రెమెడీస్ రాగల 6 నెలల లోపల చేయడం చాలా అవసరం. దాంట్లో ముఖ్యంగా ఏం చేస్తారంటే ఇది ఇంటి దరిదాపుల్లో ఎవరైనా చలివేంద్రాలు పెట్టుకున్నట్లయితే చలివేంద్రాల్లో మీరు నీళ్లు వాళ్ళకి సరఫరా చేయడం కానీ లేకపోతే
మజ్జిగ లాంటివి ఇవ్వడం కానీ, మీ ఇంటికి ఎవరన్నా లేని వాళ్ళు వస్తే దాహానికి సంబంధించి కానీ, లేకపోతే నీళ్ళకి సంబంధించి, దాంతో పాటుగా పాలకు సంబంధించి ఏదైనా మీరు దాన ధర్మాలు చేసినట్లయితే అన్ని విధాలా చాలా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఫస్ట్ మనశ్శాంతి ఏర్పడుతుంది. మీ జాతక ప్రకారం కొంచెం మానసికంగా ఆందోళనకరంగానే కనబడుతుంది కాబట్టి అసలు అంత ఆందోళన పడవలసిన అవసరం అనేది ఏమీ కనబట్టలేదు. కానీ తెలియని ఆందోళన అనేది నడుస్తున్న గ్రహస్థితి బట్టి కనబడుతుంది కాబట్టి కొంచెం మీరు చిన్న చిన్న కార్యక్రమాలు నేను చెప్పినవి చేయడం, అలాగే సోమవారం నవగ్రహ దేవాలయాలకు వెళ్ళి అక్కడ చంద్రగ్రహం కూడా ఉంటుంది, దాని చుట్టూ మీరు తిరిగినట్లయితే చాలా మంచి ఫలితం ఇస్తుంది. అలాగే దాంతో పాటుగా ప్రతిరోజు మనకి ప్రత్యక్షంగా చంద్రుడు కనబడుతూ ఉంటాడు కాబట్టి వీలైనన్ని సార్లు చంద్రుడికి మీరు నమస్కారం పెట్టుకుంటే కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నమస్కారం పెట్టుకోవడమే కాకుండా చంద్రుడికి సంబంధించిన చిన్న స్తోత్రం కూడా ఉంటుంది, దాన్ని మీరు పఠించినట్లయితే చాలా చక్కగా మనశ్శాంతి, తద్వారా గృహశాంతి అన్ని మీకు ఏర్పడే అవకాశం ఉంది. ఓకే, ఇక నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరేంటి? మాకు గీసాల వీర్రాజు గారండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండి 5/6/1960 అండి. 5/6/1960 అండి. 60. టైం తెలుసా అండి? టైం 2:30 అండి. తెల్లవారుజామున 2:30 అండి. ఓకే, 2:30 అంటే 4 నైట్ పుట్టారా? అవునండి. 4వ తారీఖు నైట్ పుట్టారు కదా? ఓకే, మరి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఒకసారి నాకు చెప్పండి. మళ్ళొకసారి రిపీట్ చేయండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? అదే నాకు వ్యాపారం చేసినానండి, ఏం బాగాలేదు అసలు ఏంటనేనండి. ఓకే, మీ వ్యాపారంలో మంచి బిజినెస్ కావాలని కోరుకుంటున్నారు, అంతేనా? అవునండి. ఓకే, తప్పకుండా అండి, పద్మజ గారు తెలియజేస్తారు. తప్పనిసరిగా చాలా ముఖ్యమైన ప్రశ్న కూడా ఈయన జాతకానికి సంబంధించి. ప్రస్తుతం నడుస్తున్న దేనికి ఏలినాటి శని నడుస్తుంది ఆయన ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం. దానివల్ల చాలా ఆందోళనకరంగా వృత్తిలో అభివృద్ధి లేనట్లుగా ఉండడము, అనేక రకాలైన చిక్కులు, ఫైనాన్షియల్ గా కూడా ఇబ్బందులు కనబడడం అనేది క్లియర్ గా కనబడుతుంది. ఇది ఈ ఇబ్బంది అనేది దాదాపుగా 2013 దాకా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న పరిష్కారాలతో దీన్ని మనం బయట దాన్ని దాటొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మీకు నార్త్ అనేది అంటే ఉత్తరముఖం అనేది మీకు అంత ఫేవరబుల్ కాదండి. ఉత్తరం కానీ ఉత్తర వాయువ్యం కానీ ఉన్నట్లయితే మీరు ఉండే ఇల్లు కావచ్చు, లేకపోతే మీరు ఉన్న వ్యాపారం చేసే ప్లేస్ కావచ్చు, లేకపోతే మీరు కూర్చునే స్థానం అటువైపు తిరిగి ఉత్తరం వైపు తిరిగి కూర్చుని ఏదైనా సరే మీకు అంత ఫేవరబుల్ కాదు కాబట్టి దానివల్ల ఫైనాన్షియల్ గా ఎదుగుదల అనేది కొంత కుంటుపడే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లోంచి ముందు మీరు బయటికి రావడానికి వాస్తుని కొంచెం వీలైతే సవరించుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఒకవేళ పచ్చ కనుక మీకు చేతుకున్నట్లయితే అది కూడా మీకు అంత ఫేవరబుల్ రిజల్ట్ ఇవ్వదు. పచ్చైనా ముత్యమైన ఈ రెండు కూడా ప్రస్తుతం మీకు పనికిరావు కాబట్టి వాటిని తీసేసి ఏ రకమైన ముత్యం మీరు ధరించాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న పరిష్కారాలు పాటిస్తూ దాంతో పాటుగా ఆ వృత్తిపరంగా ఎదగాలి అని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీకు దరిదాపుల్లో ఎవరన్నా బాధపడుతూ అంటే ఆరోగ్యపరంగా బాధపడుతున్న వాళ్ళు కానీ, వృద్ధులు కానీ, అసలు ఏమీ కొనుక్కోవడానికి కూడా అవకాశం లేని అంత నిరుపేదలు కానీ ఎవరన్నా ఉన్నట్లయితే మీ ఇంటి దగ్గర గుడి దగ్గర వాళ్ళకి బుధవారం మీరు వెళ్ళి ఏదన్నా స్వీట్ లాంటిది ఏదైనా పంచిపెట్టినట్లయితే మీ చేతులతో అన్ని విధాలా చాలా చక్కటి ఫలితం అండి, మంచి పరిష్కారం ఏర్పడుతుంది. మీకు ఆదాయం కూడా చాలా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకున్నారండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్ అండి. ఓకే, మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి. చంద్రశేఖర్ అండి నా పేరు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ April 16. April 16. April 16, 1/6/77. 77 అండి. అవునండి. టైం వచ్చేసి 9 to 9:30 మధ్యలో. 9 to 9:30 మధ్యలో. మరి ఇది ఎప్పుడండి? సాయంత్రమా? నైట్ అండి, ఈవినింగ్. నైట్. ఓకే, మరి ఎక్కడ జన్మించారు? నేను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 16 April 1977 కదా? అవునండి. ఓకే, మరి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? అంటే మామూలుగా ఇప్పుడు నాకు జాబులో ఏమైనా ప్రమోషన్స్ వచ్చేది ఉన్నాయా ఇప్పుడు? అంటే మామూలుగా చేస్తున్నారు మీరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓకే, అయితే అంటే వేరే ఇప్పుడు కంపెనీలో చేస్తున్నాను. అదే వేరే కంపెనీలోకి వెళ్తే నాకు ఎలా ఉంటుంది? ఓకే, తప్పకుండా అండి, మీ సమస్యకి తగిన పరిష్కార మార్గాన్ని పద్మజ గారు తెలియజేస్తారు.
బాగుందండి, చాలా చక్కగా ఉంది. మీరు మారాలి అనుకున్నా కూడా వృత్తిపరంగానూ మీకు స్థానచలనం కనబడే అవకాశం ఉంది. తర్వాత దాంతో పాటుగా ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా తప్పనిసరిగా కనబడుతుంది. అంటే మీరు ప్రమోషన్ గా తీసుకోవచ్చు దాన్ని, లేకపోతే వేరే వృత్తిలోకి మారదాం అనుకున్నా కూడా దేనికైనా కూడా మీకు మే నుంచి కరెక్ట్ టైం అండి. మీరు చక్కగా వాటికి సంబంధించి ఏమన్నా ఉంటే అప్లై చేసుకుని మారడానికి ట్రై చేయండి. అంటే మీ కాలము ధనము ఏది వృధా కాకుండా మీరు మనశ్శాంతిగా ఉండడానికి కూడా మీ ఇంటి వాస్తు కానీ లేకపోతే మీరు ఉండే చోట కానీ ఎట్టి పరిస్థితులు పశ్చిమ భాగ్యం అనేది లేకుండా చూసుకోండి. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానివల్ల మీకు వృత్తిలో చేంజెస్ అవకాశం ఉన్నా కూడా ఏదైనా మంచి వచ్చినా కూడా మీరే కరెక్ట్ డెసిషన్ తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. బేసికల్ గా మీకుండే బలం ఏంటంటే ఏ విషయాన్నైనా చాలా ముందుగా తీసుకుని ముందుకు వెళ్ళిపోయే మెంటాలిటీ ఉన్నప్పటికీ కూడా మీ బలహీనత ఏంటంటే మీ యొక్క జరుగుతున్న దశను తీసుకున్నా కూడా వెళ్ళనీయకుండా ముందుకి ఆపుతూ, అంటే ఒకలాంటి సంశయం అనేది చాలా ఎక్కువ కూడా కనబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఏమీ భయపడక్కర్లేదు. ఎట్టి పరిస్థితుల్లో అన్ని విధాలు ఫేవరబుల్ గా ఉంటుంది. నార్త్ వెస్ట్ అనేది మీరు లేకుండా చూసుకోండి. అంటే మీరు ఏమైనా ప్రాపర్టీస్ ఇన్ ఫ్యూచర్ కొనుక్కుందాం అనుకున్నా కూడా నార్త్ వెస్ట్ అనేది లేకుండా మీరు చూసుకున్నట్లయితే అన్ని విధాలు ఫేవరబుల్ గా ఉంటుంది. మీకు చేంజ్ ఆఫ్ ప్లేస్ అయితే ఇండికేషన్ ఖచ్చితంగా ఉందండి మీ నుంచి. ఓకే అండి, మరికొన్ని విశేషాలు మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నామండి. ఓకే, గుడ్ కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. గుడ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్మజ గారు, పునర్వాస నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఓకే, సాధారణంగా ఈ పునర్వసు నక్షత్రము దేవగణానికి సంబంధించిన నక్షత్రం అండి. ఈ పునర్వసులో మొదటి 3 పాదాలు కూడా మనం మిథున రాశిలోకి వస్తుంది. లాస్ట్ పాదాన్ని తీసుకుంటే అది మీకు కర్కాటక రాశిలోకి వస్తుంది. ఈ మొదటి 3 పాదాల్లో పుట్టిన వాళ్ళకి మళ్ళీ చివరి పాదంలో పుట్టిన వాళ్ళకి కూడా కొంచెం వేరియేషన్ అంటే తేడాలు ఉంటాయి. మానసిక పరిస్థితి బట్టి కానీ ఏం చూసినా సాధారణంగా వీళ్ళు దైవభక్తి గల వాళ్ళు. ఏ విషయాన్నైనా సరే గురుభక్తి, దైవభక్తి, కార్యాచరణ చక్కగా ఉంటుంది, సమయస్ఫూర్తి ఉంటుంది, ఏ పనైనా చాలా బాగా చేయగలుగుతారు. కుటుంబం అంటే ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత బంధుమిత్రులతో సహకారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరినైనా సరే వాళ్ళ యొక్క పట్టులో ఉంచుకోగలిగిన నేర్పు వీళ్ళకి ఉంటుంది. ఎవరితోనూ శత్రుత్వం కొని తెచ్చుకోరు. ఒకవేళ ఎలాంటి శత్రువులైనా కూడా వీళ్ళ యొక్క పట్టు దాటిపోకుండా వీళ్ళు ఆపగలిగిన శక్తి ఉంటుంది. వీళ్ళతో ఎవరన్నా ఏ రకమైన వాగ్వాదాలు దిగినా కూడా మంచి వాగ్దాటితో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఓవర్కమ్ చేయడం, అంటే వాళ్ళని గెలవడం అనేది వీళ్ళలో పెట్టిన లక్షణంగా చెప్పొచ్చండి. అయితే ఇది మొదటి 3 పాదాల్లో పుట్టిన వాళ్ళ లక్షణం ఎలా ఉన్నట్లయితే, ఇక చివరి పాదంలో పుట్టిన వాళ్ళు మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఏ రకంగానూ సహాయ సహకారాలు కుటుంబ పరంగా తీసుకున్నా లేకపోతే బంధుమిత్రులతో తీసుకున్నా కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి. అయితే వీళ్ళకి దైవభక్తి, వేదాంత పరిజ్ఞానము, శాస్త్ర పరిజ్ఞానము, ఏ విషయాన్నైనా అల్లుకుపోయే నేర్పు ఉంటుంది. అందరిలోనూ చాలా మంచి వ్యక్తిగా వీళ్ళు చలామణి అవుతారు. కుటుంబం అంటే ఎనలేని ప్రేమానురాగాలు వీళ్ళకు ఉంటాయండి. అలాగే వీళ్ళకి వృత్తిపరంగా వీళ్ళకి అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది, వ్యాపారం కంటే కూడా అని వీళ్ళ గురించి చెప్పొచ్చు. ఓకే అండి, ఇక మన కార్యక్రమానికి వచ్చిన SMS కూడా చూద్దాము. ఓకే, నాగరాజు గారు SMS చేశారు. తను పుట్టిన తేదీ వచ్చేసి 3/10/1981 ఉదయం 5:30 జన్మించినట్టుగా రాశారు. తను జన్మించిన స్థలం వచ్చేసి నిజామాబాద్. తను ఏ సమస్య గురించి అడగలేదు, కేవలం సొంత ఇల్లు కోసం తను ప్రయత్నిస్తున్నారు. ఇది నా కళ ఎప్పుడు నెరవేరుతుంది అని మాత్రమే అడుగుతున్నారు. ఈ సొంత ఇంటికన్నా చాలా తొందరలో నెరవేరే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే మీకు నడుస్తున్న గ్రహస్థితి చాలాసార్లు మనం చెప్పుకున్నట్టుగా ఎప్పుడైతే ఏళ్ళనాటి శని ఇలాంటివి మొదలవుతాయో అలాంటివి నడుస్తున్నప్పుడు సాధారణంగా స్థిరాస్తులు పెంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన పని. ఎప్పుడైతే స్థిరాస్తులు పెంచుకుంటారో ఆ రకమైన ఖర్చు ఫైనాన్షియల్ గా పెడుతుంది, ఆరోగ్యపరంగా అభివృద్ధి అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు సరైన సమయమే. ఒకవేళ మీరు ఏదైనా స్థిరాస్తి పెంచుకోవాలనుకుంటే దానికి రైట్ టైం ఇక్కడ నుంచి మీరు ఆగస్ట్ లోపల మీరు మంచి ప్లాట్ఫామ్ వేసుకోవచ్చు అండి. తప్పనిసరిగా మీకు మంచి ఇల్లు ఏర్పడుతుంది. మరో SMS చూద్దామండి. సురేష్ గారు SMS చేశారు. 12వ తారీఖు 7వ నెల 88లో జన్మించినట్టుగా రాశారు. మధ్యాహ్నం 12:07 తను జన్మించిన స్థలం వచ్చేసి రాజమండ్రి. తన సమస్య ఏంటంటే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాను, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను, నాకు ఈ సమస్యలకి తగిన పరిష్కార మార్గాన్ని తెలియజేయమంటున్నారండి. ఈ 2 సమస్యలు కూడా ఒకదాంతో ఒకటి అల్లుకున్నవేనండి. అంటే ఆర్థికంగా మనిషి ఎదుగుదల అనేది వృత్తి మీద ఆధారపడుతుంది కాబట్టి, అంటే ఒక రకంగా చూడాలంటే మీ జాతక చక్రంలో ప్రస్తుతం మీకు నడుస్తున్న దశ అనేది మీకు ఎదుగుదలకు అంత అవకాశం ఇచ్చే అవకాశాలు తక్కువగా కనబడుతుండడం మీదట మీకు ఆ రకమైన ఇబ్బంది కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. మీరు ఉండే ఇంట్లో కానీ మీ సొంత ఇంట్లో కానీ లేకపోతే అది అద్దెలు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, లేకపోతే మీకు ఇంకేమైనా ప్రాపర్టీస్ కానీ ఈశాన్యం రిలేటెడ్ గా ఉన్నట్లయితే మీకు కొన్ని రకాలైన ఇబ్బందులు ఈ రకంగా వృత్తిపరంగా ఆదాయపరంగా కనబడతాయండి.
ఎందుకంటే ఏ వ్యక్తికి అయితే గురుడు అనుకూలంగా ఉండడో ఆ వ్యక్తికి తప్పనిసరిగా వృత్తి, విద్య, సంతానం, వివాహం, ఆదాయం అన్నిట్లోనూ కొన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయని మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాము. అందుకని చెప్పి ఒకసారి మీకు నడుస్తున్న దశ కూడా అదే కనబడుతుంది కాబట్టి ఒకవేళ మీరు ఏదన్నా ఈశాన్యం కానీ లేకపోతే మీరు ఉండే దాంట్లో సౌత్ అంటే దక్షిణం కానీ ఉందేమో చూసుకోండి. ఈ రెండిట్లో ఏదన్నా కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు ఉంటున్నాయి. అది చూసుకుని దాని ప్రకారం మీరు ఆలోచిస్తే అన్ని విధాలా బాగుంటుంది. మొదటిది. రెండోది, ఒకవేళ మీ చేతి కనుక కనకపుష్యరాగం ఉన్నట్లయితే అది కూడా మీకు ఏ రకంగానే హెల్ప్ చేయలేదు కాబట్టి మీరు ఆ రత్నాన్ని తీసేసి, అదే కాదు ఏ రత్నం కూడా మీకు అవసరం లేదు కాబట్టి మీరు ఉంటే అన్ని విధాలా బాగుంటుందండి. వీలైతే గురువారం దేవాలయానికి వెళ్ళి అక్కడ మీరు శనగలు మీరు దానం చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుందండి. ఈ చిన్న మీరు గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ January 2nd, January 2nd, 1986. 1986. పేరండి, మీ పేరు? నా పేరు రాజు అండి. రాజు గారు. టైం చెప్పండి. టైం ఐడియా లేదండి, అంటే ఈవినింగ్ 4 to 5 మధ్యలో. ఓకే ఓకే. ఎక్కడ జన్మించారండి మీరు? ఏమండి? జన్మించిన స్థలం, ప్లేస్ ఆఫ్ బర్త్? మహబూబ్ నగర్ అండి. మహబూబ్ నగర్ లో. ఓకే, మరి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నాకు ఈ న్యూమరాలజీ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. ఓకే నా పేరు కరెక్ట్ గానే ఉందా, అంటే దాంట్లో ఏమైనా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా అని కాల్ చేస్తానండి. ఓకే, మీ ఫుల్ నేమ్ వచ్చేసి రాజునే అండి? నా పేరు కర్ణాటి రాజు అండి. కే రాజు అని రాస్తాను. ఓకే. కర్ణాటి రాజు, KARNATIRAJU. ఓకే అండి, మీరు పేరు చూసుకోవాలనుకుంటున్నారు అంతేనా? అవునండి. ఓకే అండి, తప్పకుండా అండి పద్మజ గారు తెలియజేస్తారు. ఇప్పుడు మనం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సమయం చాలా తక్కువగా ఉంటుందండి. మీరు SMS అని చెప్పి మనము అడ్రస్ ఇవ్వడం జరిగింది. మీ పేరుని సరి చేయడానికి మాకు SMS ద్వారా మీరు పంపినట్లయితే అది మేము చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఈ సందర్భంలో మీకు జ్యోతిష పరంగా ఉన్న సందేహాలు ఉన్నట్లయితే వాటిని క్లియర్ చేయడానికి ఛాన్స్ ఉంది. పేరుని మళ్ళీ మేము సెట్ చేయడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం అక్కడ అనుకూలంగా లేదు కాబట్టి మీరు నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దరు. పద్మజ గారు, సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా నేరేడుపళ్ళు తినాలి అంటుంటారు, ఎందుకంటే అది? ఎందుకంటే ఎలాంటి దాన్నైనా జీర్ణం చేసే శక్తి నేరేడు పండుకు ఉందంటారు. అలాగే దాంతో పాటుగా ఏదైనా చక్కెర వ్యాధి అలాంటివి ఏమన్నా రాకుండా కానీ అలాంటి వాటిని అరికట్టే ఇది కూడా నేరేడు పండులో ఉంటుంది కాబట్టి చెప్తారు. అలాగే దాంతో పాటుగా మన శరీరంలో లోపల ఉన్న జీర్ణక్రియకి సంబంధించి లోపల మన ప్రేగులకు అంటిపెట్టుకున్నవి ఏదైనా ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా సరిచేసే శక్తి నేరేడు పండుకు ఉంటుంది కాబట్టి ఇలా వీటి కారణాల వల్ల తినండి అంటే ఎవరు తినరు కాబట్టి సంవత్సరానికి ఒకసారన్నా తిన్నట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుందని పెద్దవాళ్ళు చెప్తారు. పద్మజ గారు, సరస్వతీదేవి ఎక్కడ చూసిన రాతి మీదే కూర్చొని కనిపిస్తున్న ఫోటో మనం చూస్తుంటాం. ఎందుకు అలా రాతి మీదే కూర్చొని ఉంటుంది? అంటే ఏం లేదు, దాంట్లో ఏంటంటే రాతి మీద కూర్చోవడం వెనకాల పరమార్థం అది స్టేబుల్ గా ఉంటుంది తప్ప కదిలిపోతున్నట్టుగా కాదని, అంటే స్థిరమైన చోట్ల తను కూర్చున్నట్లు. అంటే విద్యకి విజ్ఞానానికి అధిపతిగా మనం సరస్వతి చెప్తాం. విద్యా విజ్ఞానం అనేది అవి ఎప్పటికీ పోవు, అంటే ఎవరు దొంగిలించలేని వస్తువు, అది నిలకడగానే ఉంటుంది, ఎప్పటికీ మనతోనే ఉంటుందని చెప్పడం సింబాలిక్ గా ఆ విషయం చెప్తారు. దానికోసం ఆ మాటకు వచ్చింది. అలాగే సరస్వతి దగ్గర ఉండేది మనం ఈ హంసని వాహనంగా చెప్తాము. హంస దగ్గర మనం పాలు నీళ్లు పెడితే రెండింటిని సపరేట్ చేసి పాలు తీసుకున్నా కూడా మనం చూసే విషయమే. అంటే విజ్ఞానదాయకంగా ఉండడం హంస యొక్క చిహ్నం, విజ్ఞానాన్ని గ్రహిస్తుంది. సో ఏ వ్యక్తికైనా విద్యా విజ్ఞానం అనేవి చాలా అవసరము, అవి ఎవరు కూడా దొంగిలించలేనివి, అవి చాలా స్థిరమైనవి అని చెప్పడం కోసం ఆ సింబాలికల్ గా మనం అర్థం చేసుకోవాలి. ఓకే అండి, ఇక నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. హలో నమస్తే అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మా డేట్ ఆఫ్ బర్త్ 7/10/1988 అండి. 7/10/1988. టైం చెప్పండి. టైం 8:30 PM అండి. 8:30 PM. అవునండి. మీ పేరు ఒకసారి చెప్పండి. పేట, కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే అండి, మీ పేరు ఒకసారి చెప్పండి. నా పేరు ప్రసన్న అండి. ఓకే ప్రసన్న గారు, మరి దేని గురించి నా తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి అండి. జాబ్ గురించి వెయిట్ చేస్తున్నాం, మంచి జాబ్ కావాలి అండి. దాని గురించి కొంచెం చెప్పండి. అండ్ మ్యారేజ్ గురించి కూడా అండి. ఓకే అండి, తప్పకుండా అండి. ఈ సమస్యలకి తగిన పరిష్కార మార్గాన్ని పద్మజ గారు తెలియజేస్తారు. నెక్స్ట్ ఇయర్ జూన్ లోపల మీరు ఆశించినవి 2 జరిగే అవకాశాలు ఉన్నాయమ్మా. అంటే వృత్తిపరంగా చేంజ్ కానీ తర్వాత దాంతోపాటు వివాహానికి సంబంధించి కానీ, వివాహం కూడా మీరు అనుకున్నట్టుగానే మీకు
మీకు అనుకూలమైన వివాహం అయ్యే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. అయితే దాంతో పాటుగా మీకు వృత్తి అనేది అన్నిటికంటే ముందు డిసెంబర్ ఆన్వర్డ్స్ మీరు చాలా చక్కటి వృత్తిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. దానికి కరెక్ట్ టైం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి వృత్తిపరంగానూ బాగుంది. మీకు వివాహపరంగానూ బిఫోర్ జూనే మీరు ఆశించవచ్చు నెక్స్ట్ ఇయర్ అంటే 2013 జూన్ లోపల. అయితే దీనికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు అనేవి తప్పనిసరిగా మీరు పాటిస్తే అన్ని విధాలా బాగుంటుంది. యాక్చువల్గా మీ యొక్క బలం కూడా ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగున్నాయి అని అనుకుంటారు, కానీ కొన్ని సందర్భాల్లో కరెక్ట్ గా అవతల వాళ్ళకి చెప్పడంలో అవసరమైన వాళ్ళ దగ్గర కొంచెం ఇబ్బంది పడతారు. చెప్పే విధానం సరిగ్గా చెప్పలేకపోవడం కూడా కొంచెం జరుగుతుంది. దాన్ని మీరు ఓవర్కమ్ చేయడం చాలా ముఖ్యం అండి. అలాగే వృత్తిపరంగా కూడా ఎదుగుదల అనేది మీకు తప్పనిసరిగా కనబడుతుంది. అయినప్పటికీ దాంట్లోనే మీరు ఫిక్స్డ్ గా ఉండిపోయే అవకాశాలు కూడా లేవు. వచ్చినా ఇంతకంటే మంచి జాబ్ కూడా ఇంకో 2 ఏళ్లలో మళ్ళీ మీరు చేంజ్ అయ్యే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. వివాహానికి సంబంధించి కూడా మీరు దేన్నైతే మీరు ప్రిఫర్ చేసుకుంటున్నారో దానికి సంబంధించి అన్ని అనుకూలంగా ఉండేది మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఈ విషయంలో మీరు దానికి సంబంధించి మీరు ఏం ప్లాన్స్ చేసుకుంటున్నారో దాని ప్రకారం మీరు ముందుకెడితే అన్ని విధాలా బాగుంటుందండి. ఇప్పుడు చాలా మంది సంఖ్యాశాస్త్రం ప్రకారము వాళ్ళ పేరు సెట్ చేయమని చెప్పి అడగడం జరుగుతుందండి మమ్మల్ని. కానీ ఇక్కడున్న సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేమ్ వాల్యూ సెట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరైనా నేమ్ వాల్యూ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు మాకు SMS ద్వారా పంపించవచ్చు, లేదా పర్సనల్ గా కలిసినా కూడా మేము చెప్పడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సరైన డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా ఉండేవాళ్ళు, సమయము, స్థలము, మీరు పుట్టిన డేటు అన్ని ఉన్నవాళ్ళు కనుక మాకు కాల్ చేసినట్లయితే మాకు పరిజ్ఞానం సహకరించిన మేరకు చక్కగా మేము ఫలితాలు చెప్పడము, దాంతోపాటు పరిహారాలు చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ చక్కగా సద్వినియోగపరచుకోండి. అలాగే ఎవరికన్నా నేమ్ వాల్యూ కోసం అడగాలనుకున్నప్పుడు నేను చెప్పినట్టుగా మీరు SMS చేయడం కానీ లేదా పర్సనల్ కలవడం కానీ చేయండి. మేము తప్పకుండా హెల్ప్ చేయగలుగుతాం. పద్మజ గారు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలకి తగిన పరిష్కార మార్గాలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మీరు మీ సమస్యలకి తగిన పరిష్కార మార్గాలను తెలుసుకోవాలంటే డయల్ చేయాల్సిన నెంబర్స్ 7702344003 లేదా 7702344005. ఇది వంటి గుడ్ టైం. రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.